ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య చాలానే పెరిగిపోయింది అనుకోవాలి. మరి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అక్కడ ఆఫీస్‌లో గానీ, నేను బ్యాలెన్స్ చేసే విషయంలో కొంచెం అయితే కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు కొంతమంది తల్లులు. అటు ఉద్యోగం మానేయలేరు. ఎందుకంటే కుటుంబ భారం, పోషణ ఉంది కాబట్టి, హస్బెండ్‌కి సహకరించాలి కాబట్టి. సో, మరి ఒక్కసారి ఈరోజు మా వుమెన్ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, ఉద్యోగం చేసే మహిళలకి ఇటు పిల్లల్ని, అటు ఆఫీస్‌ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ, అటు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే మీ దగ్గర నుంచి సజెషన్స్ కానీ, టిప్స్ మేడం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిత్ అనే చెప్పుకోవాలి యాక్చువల్గా. సో ఎందుకు అని అంటే ఎన్నో బుక్స్ ఉన్నాయి దాని గురించి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలాగ చేసుకోవాలి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎన్నో టెడ్ టాక్స్ ఉన్నాయి. అయినా కూడా అది ఒక నెవర్ ఎవర్ సాల్వ్డ్ ప్రాబ్లం లాగానే ఉంది. ఎందుకు అని అంటే అందరి లైఫ్ ఒకటి కాదు, అందరి సిచ్యువేషన్ ఒకటి కాదు. సో దానివల్ల ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ హ్యాండిల్ చేసుకోవడం అనేది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇట్స్ లైక్ ఏ వైఫై. ఉంటే ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి ఏమీ ఉండదు. ఇట్స్ సంథింగ్ లైక్ దట్. ఎవ్రీ డే ఒక ఛాలెంజే, ఎస్పెషల్లీ మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా ఉండే రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఇది ఇంకొంచెం అడిషనల్. అదెంత పెద్ద రెస్పాన్సిబిలిటీయో, ఫ్యామిలీ లైఫ్, ఇంట్లో చేసుకునే పనులు అనేది, వర్క్లో ఉండే రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఇది వరకుకి ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ ఉంది. ఇది వరకు కొంచెం చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకునేసరికి, ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం చిన్న ఏజ్లో ఉండేవాళ్ళు. అండ్ కొంచెం జాయింట్ ఫ్యామిలీస్ లాగా ఉండేవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ తోటి. కొంచెం పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని మేనేజ్ చేసుకోవడం అనేది కాస్త ఈజీగా ఉండేది. ఎందుకంటే వీళ్ళకి కూడా ఓపిక ఉంటుంది. వీళ్ళు చిన్న ఏజ్లో పెళ్ళైనప్పుడు వీళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా చిన్నగా ఉంటారు కదా, కొంచెం స్టామినా ఉంటుంది, చూసుకోగలిగే వాళ్ళు. అదొకటి. ఇప్పుడు లేట్ మ్యారేజెస్, పేరెంట్స్ ఏజ్ అయిపోతున్నారు, వాళ్ళు పాపం చూసుకోలేకపోతున్నారు. రెండవది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయాయి. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అయితే ఇంకా హారిబుల్ అని చెప్పాలి. అసలు ఇంకా స్కూల్లో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్, ఒక పక్క ఇల్లు, ఒక పక్క వర్క్, మళ్ళీ స్కూల్. సింపుల్ నా ఎక్స్పీరియన్సే చెప్తాను. నేను ఓబీజీలో చేసేదాన్ని ఇది వరకు, ఇప్పుడు ఫర్టిలిటీలో ఉన్నాను. ఒక రోజు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను, కంటిన్యూస్ సర్జరీస్ అవుతున్నాయి, ఎమర్జెన్సీ కేసెస్. నేను సర్జరీలో ఉన్నాను, కంటిన్యూస్ నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి మా పెద్ద బాబు స్కూల్ నుంచి. ఒక 4-5 కాల్స్, మిస్డ్ కాల్స్. ఏంటి, ఏదైనా పడిపోయాడా, దెబ్బ తగిలిందా అని చెప్పి హడావిడిగా మా అసిస్టెంట్కి కాస్త ఫోన్ చూడమ్మా, ఏమైనా ఎమర్జెన్సీ ఏమో అని అడిగి ఎత్తితే వాళ్ళు చెప్పడం, మీ బాబు 1 వీక్ నుంచి పెన్సిల్ రబ్బరు తెచ్చుకోవట్లేదు అని. సో అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారనమాట. స్కూల్లో వాళ్ళేమో పర్ఫెక్ట్ మదర్ కావాలి, ఇంట్లో వాళ్ళేమో పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ ఉండాలి, ఆఫీస్కి వెళ్తేనేమో వర్క్ అంతా టైంకి అయిపోవాలి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయేసరికి ఆ స్ట్రెస్ అంతా కూడాను ఆ పర్టికులర్ ఉమెన్ ఒక్కటే తీసుకోవాల్సి వస్తుంది, హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో ఇవి సాల్వ్ చేసుకోవడానికి ఎవరికి వాళ్ళు ఇండివిజువలైజ్డ్గా ప్లాన్ చేసుకోవాలి. సో నాకు పనిచేసే టిప్స్, హ్యాక్స్ మీకు పని చేయకపోవచ్చు, ఎందుకంటే నా షెడ్యూల్ డిఫరెంట్గా ఉంటుంది, మీ షెడ్యూల్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఏది సూటబుల్లో అవి చూస్ చేసుకొని, మనం ఎన్నో బుక్స్ చదువుతాము, వింటూ ఉంటాము, వాటిల్లోంచి ఏ టిప్స్ అయితే మనకి సూటబుల్గా ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది 100% కాకపోయినా కొద్దిగా గొప్ప మనం స్మూత్గా రన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, నాకు ఇంకా అవ్వట్లేదు అనుకున్నప్పుడు స్టాప్ ఫర్ ఎ వైల్, కామ్ డౌన్, కొంచెం రిలాక్స్ అవ్వండి. ఏమీ అయిపోదు. 1-2 రోజులు వర్క్ ఆపినంత ఇంట్లో కానీ బయట కానీ ఎవరికి ఏమీ నష్టం జరిగి ఎవరు చనిపోరు. ఓకే, కామ్ అయ్యి ఫస్ట్ నా ప్రయారిటీస్ ఏంటి, నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఇంట్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, పిల్లలకి సంబంధించిన కానివ్వండి, ఇవి ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, వర్క్కి సంబంధించింది ఇది, దీనికి ఇది, దీనికి ఇది ప్రిపేర్ చేసుకొని, ఏ రోజు యాక్టివిటీస్ ఆ రోజు స్పెషల్గా ఎవ్రీడే ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి. రేపు చేయాల్సినవి ఇవి, మనకు ఒక ప్లాన్ వచ్చేస్తుంది. మన టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఎంతో కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయి, బట్ వీలైనంత వరకు చాలా మటుకు మేనేజ్ చేసుకోగలుగుతాం. అలాగే ముందు రోజే నెక్స్ట్ డేకి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసేసుకోవడం. సో దానివల్ల కూడా చాలా వరకు మనము ఎమర్జెన్సీస్, అప్పటికప్పుడు కంగారు పడ్డము, అది ఎత్తుక్కోవడం, ఇది ఎత్తుక్కోవడం, ఇది చూసుకోవడం, ఇది మర్చిపోవడం, ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు.
తర్వాత ఇంకొకటి, ఎవరితోటి కంపేర్ చేసుకోవద్దు. మన స్పీడ్ మనది, ఉన్నది. మన క్యాపబిలిటీ మనది, మన సిచ్యువేషన్స్ మనది. ఫస్ట్ ఎవరితోటి కంపేర్ చేసుకోవద్దు. సెకండ్ థింగ్, గిల్టీగా ఫీల్ అవ్వద్దు. కంపేర్ చేసుకుంటారు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అలా చూసుకుంటున్నారు, వాళ్ళకి అవి వండి పెడుతున్నారు, పిల్లల్ని వాళ్ళని ఈ క్లాసెస్కి తీసుకెళ్తున్నారు, కరాటే క్లాస్కి తీసుకెళ్తున్నారు, సంగీతం క్లాస్, డ్యాన్స్, నేను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. కంపేర్ చేసుకోవద్దు. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే. వాళ్ళ సిచ్యువేషన్స్ వేరు, మనవి సిచ్యువేషన్స్ వేరు. కంపేర్ చేసుకోకండి, గిల్టీగా ఫీల్ అవ్వకండి. మీరు ఎంత చేయగలరో అంతే. చాలామంది గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, వర్క్ దగ్గర వెళ్ళినప్పుడు నేను ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని. ఇక్కడ ఇంట్లో వర్క్ చేసేటప్పుడు దీనికి టైం ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు వర్క్ నేను జస్టిస్ చేయట్లేదు అని. సో ఆ గిల్టీ ఫీలింగ్ అనేది తీసేసేయాలి. థర్డ్ థింగ్, వేరే వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు. నేను ఇలాంటి దాన్ని, అలాంటి దాన్ని, నేను పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని నన్ను కామెంట్ చేస్తారు, లేదు నేను వర్క్లో ఎదగలేకపోతున్నాను అని నన్ను జడ్జ్ చేస్తారు అనేది కూడా పక్కన పెట్టేసేయాలి. వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది, అది హస్బెండ్ అయినా, ఇన్లాస్ అయినా, మీ ఓన్ పేరెంట్స్ అయినా, మీ ఎంత కేపబుల్లో అంతవరకే చేయండి. మహా అయితే ఇంకొక 2 steps అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ వెళ్ళి చేయండి. అంతేకాని మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని అవి రీచ్ కాలేక, మీకుండే ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ ఇంట్లో వాళ్ళకు ఉండే ఎక్స్పెక్టేషన్స్, వర్క్లో ఉండే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేయొద్దు. సో మీ లిమిట్స్ ఏంటి అనేది మీకంటే బెటర్గా ఎవరికి తెలియదు. సో ఆ లిమిట్ తెలుసుకొని, ఆ ఎక్స్పెక్టేషన్స్ అక్కడి వరకు పెట్టుకొని, వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు అని ఫీల్ అవ్వకుండా మీరు ఎంత చేయగలరో అంత చేసుకోవాలి. అని కొంతమంది అలానే ఉన్నారు కదా మేడం, మీరు చెప్పినట్టుగా అన్ని విషయాలు నేను ఫుల్ఫిల్ చేయాలి, అటు ఆఫీసు, ఇటు పిల్లల్ని, ఇటు అత్తమామల్ని. అక్కడ ఆఫీస్కి వెళ్తేనేమో సుపీరియర్స్ షంటుతూ ఉంటారు, నాక్ చేస్తుంటారు, ఈ పని కాలే, ఆ పని కాలే, చూడు వాళ్ళు చేసేసారు, వీళ్ళు చేసేసారు అని. ఇక్కడ ఇంటికి వస్తేనేమో ఒక పక్క హస్బెండ్, నువ్వు అది చేయలేదు, వంట సరిగ్గా చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని. ఇన్లాస్ ఉంటే చాలా మంది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడానికి అదే రీజన్. ఇన్లాస్ ఉంటారు, ఏదో చూసుకుంటారు పిల్లల్ని అని అనుకుని ఉంటే వాళ్ళతోటి, అదిగో ఆ వంట చేయలేదు, ఈ వంట చేయలేదు, మాకు కాఫీ పెట్టలేదు, వాళ్ళ కోడలు అలా చేస్తుంది, నువ్వు ఇలా, ఆ జడ్జిమెంట్కి భయపడి ఓవర్గా స్ట్రెయిన్ అయిపోయి, అంటే మనం 10 ఏళ్ళు హ్యాపీగా పనిచేయాల్సింది ఓవర్ స్ట్రెయిన్ వల్ల 5 ఏళ్లకే బ్రేక్ డౌన్ అయిపోతున్నారు. సో అనుకుంటే అనుకోనివ్వండి, నష్టమేముంది? వాళ్ళు అనుకున్నంత మాత్రం నిజం కాదు. మనకి ఎంత ఓపిక ఉంది, మనకి ఎంత క్యాపబిలిటీ ఉంది అనేది మనకి తెలిసినప్పుడు ఎవరో ఏదో జడ్జ్ చేస్తున్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. అవి మన లైఫ్లో హ్యాపీనెస్ని తీసేస్తాయి. ఏది కంపేర్ చేసుకోవడం అనేది, వేరే వాళ్ళు మనల్ని ఏదో రకంగా జడ్జ్ చేస్తారనేది, గిల్టీగా ఫీల్ అవ్వడం అనేది. సో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇంట్లో కొంత మటుకు కేర్ తగ్గుతుంది అని మీకు ఒక ఐడియా ఉంటుంది. యూ కెన్ నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఏ హౌస్ వైఫ్. వాళ్ళు చేసినంత లెవెల్లో మీరు ఎప్పటికీ చేయలేరు, ఇంపాసిబుల్, అది హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, మీరు ఎంతవరకు చేయగలరో అంత చేసుకోండి. ఈ 3 అవాయిడ్ చేయండి. థర్డ్ థింగ్, డెలిగేట్ చేయండి. పని మొత్తం మీరే నెత్తి మీద వేసుకొని చేయకూడదు. ఇంట్లో హస్బెండ్ చేయాలి, పిల్లలు కూడా చెయ్యాలి. ఇక్కడ నేను ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఎవరైతే చిన్న ఏజ్ నుంచి పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అలవాటు చేస్తారు, 3 years 4 years నుంచి, వాళ్ళు చేసే పనులు ఏంటి? వాళ్ళు బొమ్మలు పడేస్తారు, ఆ బొమ్మలు సర్దటం, వాళ్ళకి వాటర్ కావాలి, టేబుల్ మీద వాళ్ళ కప్ ఉంది, వాళ్ళు తెచ్చుకొని తాగడం, ఇలాంటి చిన్న చిన్న పనులు, ఇంట్లో చిన్న చిన్న డైలీ రొటీన్ పనులు వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయిస్తుంటే, బట్టలు మడత పెట్టడం, ఇలాంటివి చిన్న చిన్నవి చేయిస్తూ అలాగ పెంచిన పిల్లలకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. రేపటి రోజు వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళు సొసైటీలో వాళ్ళు హ్యాండిల్ చేసే పద్ధతి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసే పద్ధతి బెటర్గా ఉంటుంది అని హార్వర్డ్ రీసెర్చ్లో తేల్చారు. సో మీకోసం కాకపోయినా మీ పిల్లలు ఇంకా బెటర్గా ఉండాలి అనైనా
మీరు పనిని డెలిగేట్ చేయాలి. వాళ్ళకు కూడా ఎంతో కొంత చిన్నదో పెద్దదో పని అప్పచెప్పాలి. సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు. ఎంత చిన్న ఏజ్లో మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీ పిల్లలు ఎంత తొందరగా ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వీలైనంత వరకు వాళ్ళు చేసుకుంటే మీకు బర్డెన్ తగ్గుతుంది, వాళ్ళకు కూడా వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇలాంటి కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది హ్యాండిల్ చేయడం అంత పెద్ద విషయం కాదు. సో ఫైనల్లీ మేడం, వర్కింగ్ ఉమెన్స్ కొంతమంది ఆలోచిస్తారు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటారు, మేము ఈ ఎర్నింగ్లో పడిపోయి మా పిల్లల్ని మేము సరిగా పట్టించుకోవటం లేదు అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఉమెన్ ఆలోచిస్తుంది. ఆఫీస్లో ఉన్నా కూడా అదే ఉంటుంది, నేను డబ్బులు అంటే ఇందులో పడిపోయి పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదా, అందుకే వాడు అలా అయిపోయాడా, అందుకే అమ్మాయి ఇలా తయారవుతుందా, అందుకే సరిగా చదవట్లేదా అనే ఆలోచనలో ఉండే వాళ్ళకి మీరేం చెప్తారు ఫైనల్? అదే ఇది వర్క్లో ఉన్నప్పుడేమో నేను ఈ ఇంటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు, ఇంట్లో ఉన్నప్పుడేమో నేను అక్కడ వర్క్ మిస్ అవుతున్నాను, అక్కడ నాకు గ్రోత్ రావట్లేదు అని. అదే వద్దు. ఆఫ్ కోర్స్ మనం ప్రాపర్గా అటెన్షన్ ఇవ్వకపోతే పిల్లలు అనేది చెడిపోవడం ఆరు పెడదోవన పడటం అనేది కామన్, చదువులు ఎఫెక్ట్ అవ్వటం అనేది కామన్. అయితే మీరు ఏ పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అదే ప్రయారిటైజ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మీరు పిల్లల్ని చదివించాలా, ఇల్లు సర్దాలా? చదివించడం ఇంపార్టెంట్. ఏముంది, ఇంట్లో కొంచెం సరిగ్గా లేదు, మెస్సీగా ఉంది, ఏమవుతుంది, దానివల్ల నష్టం ఏముంది? ఏమీ కాదు. రేపటికి పిల్లలకి గుర్తుండేది మనం వాళ్ళకి ఏమి జ్ఞానం ఇచ్చాము అనేది, ఎంత ప్రేమ ఇచ్చాము అనేది. అంతేకాని ఇల్లు నీట్గా ఉందా, సాక్స్ అక్కడ పడి ఉందా, ఇక్కడ ఉందా అనేది కాదు వాళ్ళు గుర్తుపెట్టుకునేది. సో వాళ్ళకి ఏది ఇంపార్టెంట్, పిల్లల్ని పెంచేటప్పుడు ఏది ఇంపార్టెంట్, వాళ్ళకి షేప్స్గా చేసి లంచ్ బాక్స్లో పెడుతున్నామన్నది ఇంపార్టెంటా, వాళ్ళకి కడుపు నిండిందా అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడన్నా మనకి టైం సరిపోలేదు కుక్ చేయడానికి, ఆర్డర్ పెట్టండి, నష్టం ఏం లేదు. ఒక్క రోజు కాస్త బయట తిన్నందుకు నష్టం ఏమీ లేదు. హెల్దియెస్ట్ ఆప్షన్ ఆర్డర్ పెట్టండి. ఇవన్నీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం. క్వాలిటీ టైం ఇంపార్టెంట్. మనం వాళ్ళతో ఉండి మనం ఒక ఫోన్ చూసుకుంటూ వాళ్ళు ఒక స్క్రీన్లో ఉంటూ ఎందుకు గంటలు దగ్గర ఉండి కూడా వేస్ట్. మీరు ఉండేది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా కానీ ఆ 15-20 మినిట్స్ ఎంత బాగా యూస్ చేసుకుంటున్నారు, అది ప్రాపర్గా వాడితే 1 ఫుల్ డే దగ్గర ఉంటే ఎంత వాళ్ళని కేర్ తీసుకోగలరో ఆ 15-20 మినిట్స్లో కేర్ తీసుకోగలరు. సో ప్రయారిటైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్.